పెన్సిల్ పంచుకున్న బాలుడు. హడావిడి నవ్వులతో నిండిన ఒక ప్రకాశవంతమైన తరగతి గదిలో ఆరవ్ అనే ఒక నిశ్శబ్ద బాలుడు ఉండేవాడు. ఆరవ్ చదువులో బాగుండేవాడు, కాని అతనికి ఎక్కువ స్నేహితులు లేరు. ఎప్పుడూ ఒంటరిగా కూర్చుని తన పని నిశ్శబ్దంగా చేసేవాడు. ఒకరోజు డ్రాయింగ్ పీరియడ్లో కొత్తగా వచ్చిన రోహన్ అనే బాలుడు తన పెన్సిల్ మర్చిపోయాడని గుర్తించాడు. అతను చాలా భయపడిపోయాడు. కొంతమంది పిల్లలు నవ్వారు, మరికొంతమంది పట్టించుకోలేడు. రోహన్ తల వంచుకుని సిగ్గుతో నిలబడ్డాడు. ఆరవ్ ఇది గమనించాడు. ఏమీ మాట్లాడకుండా తన దగ్గర ఉన్న ఒకే ఒక పెన్సిల్ను 2 సమాన భాగాలుగా విరిచాడు. ఒక భాగాన్ని రోహన్కిచ్చి, ఇది వాడుకో అని చిన్న నవ్వుతో చెప్పాడు. రోహన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఆ చిన్న పని అన్నీ మారిపోయేలా చేసింది. వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు. తర్వాత కలిసి కూర్చున్నారు. మెల్లగా ఇంకొంతమంది పిల్లలు కూడా వాళ్లతో చేరారు. ఒక చిన్న పెన్సిల్ పంచుకోవడం స్నేహాల వలయాన్ని సృష్టించింది. సంవత్సరం చివరికి ఆరవ్ ఇక ఒంటరిగా కూర్చునే బాలుడు కాదు. అతని చుట్టూ స్నేహితులున్నారు. అంతా అతను దయను ఎంచుకున్నందుకే. నీతి: దయ పెరిగిపోతుంది. ఒక చిన్న మంచి పని అనేక స్నేహాలకు కారణమవుతుంది.